అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గ్రూప్ 2 ఎగ్జామ్స్ జేఎన్టీలో మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరవుతున్నటువంటి నేపథ్యం ఇప్పుడు చివరి నిమిషంలో కూడా చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి కొంచెం కాస్త లేట్గా వచ్చిన వారిని సైతం ఇక్కడ వారిని లోపలికి అలౌ చేస్తున్నటువంటి నేపథ్యం చూడవచ్చు. వారు ఎందుకంటే చివరి నిమిషంలో వచ్చినటువంటి నేపథ్యం పోలీసులు కూడా పెద్ద ఎత్తున సహకరిస్తున్నటువంటి నేపథ్యం ముఖ్యంగా ఎందుకంటే వారికి ఏ అవకాశం ఉన్నా కూడా వదులుకోకూడదు, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడ పోలీసులు కూడా వారి వాహనాల్లో ఏదైతే గేట్లో చాలా కొంచెం సెంటర్ నుంచి గేట్ దగ్గర నుంచి సెంటర్ వరకు చాలా గ్యాప్ ఉంటుంది. అయినప్పటికీ కూడా పోలీసులు కూడా తమ వాహనాల్లో కూడా వారిని ఎవరైతే ఎగ్జామ్కి అటెండ్ అయ్యేవాళ్ళని కూడా తీసుకొస్తున్నటువంటి నేపథ్యం వారు సహకరించడం ముఖ్యంగా ఎందుకంటే వారు ఈ అవకాశాన్ని వారు వదులుకోకూడదు, పోగొట్టుకోకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడ పోలీసులు సైతం అక్కడ చూడవచ్చు. మనం 2 వీలర్లో ఈ ఎగ్జామ్ రాసే వారిని ఎస్పెషల్లీ వారిని తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ వరకు వదిలేస్తున్నటువంటి నేపథ్యం ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సిఐ కూడా ప్రత్యేకంగా తన వాహనంలో కూడా 4 వీలర్లో సైతం వారిని తీసుకువచ్చి వారు ఖచ్చితంగా ఎగ్జామ్కు అటెండ్ అవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి డ్యూటీ నిర్వహిస్తున్నటువంటి సిఐ ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నటువంటి నేపథ్యం ఎందుకంటే ఎవరైనా విద్యార్థులే ఓకే వారు ఏదైతే ఉందో ఈరోజు వారి కళ వారి ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం అనేది చాలా ప్రధానమైన అంశం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లోనే మేము ఈ ఏర్పాటు చేస్తున్నాం. పోలీసులు కూడా స్పందిస్తున్న తీరు మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఉరుకులు పరుగులతో చివరి నిమిషంలో వచ్చినటువంటి నేపథ్యంలో ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో సార్ ఏంటి ఎలా జరుగుతున్నాయి సార్ ఇక్కడ ఏర్పాటు? సార్ మా ఎస్పీ గారు ప్రత్యేక చొరవ తీసుకొని పకడ్బందీ అయిన ఏర్పాట్లు ఈ ఎగ్జామ్ కొరకు చేయడం జరిగింది సార్. మాకు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్లు ఇచ్చినారు. వాళ్ళు చాలా కాలం నుంచి చాలా కష్టపడి చదువుతుంటారు. వాళ్ళు ఈ అవకాశాన్ని మిస్ కాకూడదు, మన చేతనంత వాళ్ళని గమ్యస్థానాలకి చేర్చడానికి ఏర్పాటు చేయాలి అని మా ఎస్పీ గారు క్లియర్గా చెప్పినారు. అందుకనే మేము ఈ కొద్దిగా దూరంలో ఎవరైనా ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో వాళ్ళని కూడా గమ్యస్థానాలకు చేరుస్తున్నాం. సార్ ఇప్పుడు ప్రతి ఒక్కరు చాలామంది ఎందుకంటే కొద్దిగా లేటుగా ఏదో కొన్ని విషయాల వల్ల ట్రాఫిక్ దూరం ఉంటుంది, అవుట్స్కట్స్లో ఉంటుంది కాలేజ్ కాబట్టి ఎక్కడి నుంచి వచ్చేవారికి ఈ రకమైన ఎందుకంటే లేటుగా వచ్చిన వాళ్ళని కూడా మీరు ఈ రకం పోలీసులు సహాయం చేయడం అనేది ఎందుకంటే చాలామంది బాగా చర్చించుకుంటున్నారు. ఎలా చూస్తారు ఒక సీఏగా ఏం చెప్తారు? అంటే పోలీసులు ఏమిటంటే అంటే వారి మీద మాకేం ప్రత్యేకమైన అభిమానం కానీ లేకుంటే ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించాలని ఇంటెన్షన్ ఏం కాదండి. వాళ్ళు గ్రామీణ ప్రాంతాల నుంచి బస్సులో లేకుంటే ప్రయాణ సౌకర్యాలు ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి ఒక్క అర్ధ నిమిషంలో వాళ్ళు ఇది కొద్దిగా వాకింగ్ ఉంది, ఈ డిస్టెన్స్ని వాళ్ళు కవర్ చేసుకోవడానికి చివరి నిమిషంలో కోల్పోతే కొంచెం ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ ఉద్దేశంతోనే మా ఎస్పీ గారు కొన్ని ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్లు ఇచ్చినారు. వాళ్ళని ఇన్ టైంలోనే మళ్ళీ టైం అయిపోయిన తర్వాత కాదు ఇన్ టైంలోనే వాళ్ళని కొంచెం తొందరగా చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ పోలీసులు జేఎన్టీలో ఇక్కడ ఎందుకంటే గేట్ దగ్గర నుంచి లోపలికి రావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి చివరి క్షణంలో ఇన్ టైంలోనే మేము ఏదైతే వాళ్ళకి కొద్దిగా హెల్ప్ చేయడానికి మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేసామని చెప్పేసి ముఖ్యంగా అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఎగ్జామ్కు అటెండ్ అవ్వాలనే ఉద్దేశంతో చాలామంది వస్తుంటారు. సుదూర ప్రాంతం నుంచి కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో కాస్త ట్రాఫిక్లో కావచ్చు లేదంటే ఇతరత్ర అంశాల్లో కాస్త లేట్ అవ్వచ్చు కాబట్టి ఆ రకమైన హెల్ప్ చేయడం అనేది మా ఎస్పీ గారి ఆదేశాల మేరకే జరుగుతుందని చెప్తున్నటువంటి నేపథ్యం చూడొచ్చు. మనకి ఎగ్జామ్ వచ్చినటువంటి వారి లగేజ్ కావచ్చు మొత్తం ఇక్కడ టోకెన్ సిస్టమ్ మరి ఇక్కడ హోల్డ్ చేసి మొత్తం సెల్ ఫోన్స్ లేదంటే వాచ్లు వ్యాలెట్ ఇటువంటి మొత్తం అన్నింటినీ కూడా బ్యాగ్స్ ఇటువంటివన్నీ కూడా ఇక్కడ హోల్డ్ చేసి ఇక్కడ ప్రత్యేక టీం కూడా ఎందుకంటే ప్రతి చోట కూడా ఈ టీం అనేది పనిచేస్తున్నటువంటి నేపథ్యం ఎవరికి ఇబ్బందులు లేకుండా టోకెన్ సిస్టమ్ ఎందుకంటే వారు తిరిగి వెళ్ళే సమయంలో మరి ఆ టోకెన్ చూస్తే వారి మెటీరియల్ ఏదైతే వాళ్ళు కలెక్ట్ చేసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ప్రతి చోట ఇది ఏర్పాటు చేశారు. కానీ కాకపోతే ఎస్పెషల్లీ ఇక్కడ అనంతపూర్లో జేఎన్టీయూలో వచ్చేసి గేట్ దగ్గర నుంచి ఎగ్జామ్ సెంటర్ దాకా కాస్త డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ఈ అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ఈ ఏర్పాట్లు చేయడం అనేది మంచి పరిణామం అని చెప్తున్నటువంటి నేపథ్యం ముఖ్యంగా ఏం చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి ఏంటి మేడం ఎలా ఉంది ఇక్కడ ఏర్పాటు చాలామంది వస్తున్నారు కదా మీరు టోకెన్ సిస్టమ్ ఇస్తున్నారు ఎట్లా ఉంది? వచ్చి వాళ్ళందరికీ టోకన్స్ ఇస్తున్నాం సార్. వాళ్ళకి ఏ ఇబ్బంది లేకోకుండా మొత్తం టోకన్ సిస్టమ్ ఇచ్చేసి వాళ్ళకు ఒక స్లిప్ పెట్టేసి మేము వాళ్ళందరినీ మొత్తం సేఫ్గా పెడుతున్నాం సార్. థింగ్స్ అన్నీ అంటే ఎస్పెషల్లీ ఏ ఐటమ్స్ అని మీరు కలెక్ట్ చేసుకుంటారు? మొబైల్స్, వాచెస్, బ్యాగ్స్, వాలెట్స్, వాళ్ళ ఏవైనా పర్సనల్ థింగ్స్ సార్ అంతే. ఇప్పుడు టోకెన్ ఇచ్చిన తర్వాత మరి తిరిగి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కలెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళు? అవును సార్. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ టోకన్ని చూపిస్తే వాళ్ళ టోకన్ నెంబర్ ప్రకారం వాళ్ళ బ్యాగ్స్ థింగ్స్ ఇచ్చేస్తాం సార్.
మొత్తం ఏదైతే మాత్రం ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యం మొత్తం ఇక్కడ చూడొచ్చు పోలీసులు అయితే మాత్రం పకడ్బందీ చర్యలు అనేది చేపట్టినటువంటి నేపథ్యం. మరోవైపు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు కూడా చేపట్టాము అని చెప్పేసి వైద్య శాఖ అధికారులు మరియు మరొక వైపు పోలీసులు ఉన్నతాధికారులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి జేఎన్టీలు మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు వేలాది మంది ఈ పరీక్షకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఎగ్జామ్ నీట్గా రాయాలి, టెన్షన్ లేకుండా రాయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాట్లు చేశామని చెప్తున్నటువంటి పరిస్థితులు. 5 సంవత్సరాలు సార్ కష్టపడింది ఎగ్జామ్ కోసం. ఖచ్చితంగా నాశనం అయిపోతారండి ప్రిన్సిపల్ ఆమె, నాశనం అయిపోతారు. అడుక్కుంటున్నాను, కాళ్ళు పట్టుకుంటాను మేడం, లోపలికి వచ్చాను అడుగుతా ఉన్నాను, దగ్గర కూడా రావట్లేదు ఆమె. ఎంత అన్యాయం అండి ఇది. రాత్రి 12 వరకు ప్రొటెస్ట్ చేస్తున్నాము సార్. రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయి సార్ దీంట్లో. రేపు పొద్దున్న సుప్రీంకోర్టులో సబర్వాల్ జడ్జిమెంట్ కింద పోతే అసలు రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయి సార్ ఈ నోటిఫికేషన్లో. నిన్న అర్ధరాత్రి 12 వరకు మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము సార్. నోటిఫికేషన్స్లో మిస్టేక్స్ ఉన్నాయి సార్. రేపు పొద్దున్న మెయిన్స్ జరిగిన తర్వాత పలానా కేసులు పడితే ఇంకా ఎక్కువ కేసులు పడితే ఆల్రెడీ ఇప్పుడు పిటిషన్ ఉంది హైకోర్టులో. సార్ గారు జడ్జిమెంట్ ఇవ్వకుండా రిజర్వ్ చేసి కొన్ని రోజులు 18వ తేదీ జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు, దీంట్లో మిస్టేక్స్ ఉన్నాయో లేదో ఇప్పటికీ మేము చెప్పలేమండి, మీరు వెళ్ళి ఎగ్జామ్ రాయండి, రేపు ఒకవేళ ఎగ్జామ్ మిస్టేక్స్ ఉంటే కంప్లీట్గా రీడ్రా చేస్తాం లిస్ట్ అంటే నోటిఫికేషన్ ఎత్తిపోతుందండి. మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసాం, ప్రొటెస్ట్ చేసాం సార్, ఇట్లా మిస్టేక్స్ ఉన్నాయి. వైసీపీ గవర్నమెంట్లో వీళ్ళు మా గురించి ఆలోచించుకోకుండా ఇన్ని మిస్టేక్స్ ఉన్న నోటిఫికేషన్ ఇచ్చారు సార్. 5 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ సార్. సంవత్సరాలు చదువుతున్నాం మేము, మాకు న్యాయం చేయండి సార్ అని చెప్పి నిన్న 12 వరకు అండి వేల మంది వైజాగ్లో, విజయవాడలో, రాజమండ్రిలో, అనంతపురంలో ప్రతి డిస్ట్రిక్ట్లో ప్రొటెస్ట్ చేసాం. స్వయాన సీఎం ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు మేము సార్ 9:45 వరకు గ్రేస్ పీరియడ్ ఉంది సార్. మేము 9:49కి వచ్చాం సార్, 4 మినిట్స్కి వచ్చాం సార్. అప్పటికే గేట్ ఓపెన్లో ఉంది. దాన్ని మా మీద మొఖాన గేట్ వేసేసి రాకూడదు, టైం అయిపోయింది, ఎంత సింపుల్గా చెప్తున్నారు సార్. కరెక్టే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారు. అది మొదటి నుంచి బ్యూరోక్రసీ ఫాలో అవ్వాలి కదా. నిన్న ప్రొటెస్ట్ చేస్తున్నాం మేము. సీఎం గారి స్వయాన్ని చెప్పారు పోస్ట్పోన్ అవుతుందంటే మేము దానికి కట్టుబడి ఉన్నామని. అయినా ఏపీపీఎస్సీ చైర్మన్ విరుద్ధంగా వెళ్ళి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే అంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పట్టుకుని నిమిషానికి 9:49, 9:48 అంటున్నారండి. ఇంత అన్యాయం జరగకూడదండి. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా ఉండాలి. ప్రిన్సిపాల్ని రిక్వెస్ట్ చేశారు, డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రిన్సిపాల్ని రిక్వెస్ట్ చేశారు, మేము లోపలికి అలౌ చేయమండి, ప్రిన్సిపాల్ వస్తే మేము పంపిస్తాం లోపలికి అంటున్నారు. కానీ ప్రిన్సిపాల్ గారు రాకోకుండా దాదాపు ఒక 200 మీటర్స్ దూరం నుంచి గేట్ వేసేయండి రానికూడదు నవ్వుతున్నారండి ఆమె. సార్ మాది కనేకల్ ఏరియాల నుంచి గోనేహాల్ నుంచి వచ్చినాం సార్. నిన్న నైట్ దాకా ఎగ్జామ్ పోస్ట్పోన్ అని అనుకున్నాము. ఇంకా నైట్ డిక్లేర్ అయిపోయింది ఏపీపీఎస్ నుంచి ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే ఏపీపీఎస్ నుంచి వచ్చింది సార్. ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే జరుగుతుందన్నారు. ఇంకా రాత్రి అంటే మార్నింగే బయలుదేరినా సార్. నేను మార్నింగ్ 6కే బయలుదేరినా ఇక్కడికి వచ్చేపాటికి. ఎందుకంటే మాది పల్లె సార్, బళ్ళారికి దగ్గరలో ఉంటాం మేమైతే. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేపాటికి టైం అయిపోయింది. బస్సులు కదా సార్, బస్సుల్లో రావాలి కాబట్టి కొంచెం టైం అయింది. ఒక 10 నిమిషాలు లేట్ అయింది సార్. 9:45 అంటే 9:55కి ఇక్కడికి వచ్చినాము. కానీ వాళ్ళైతే కొంచెం కూడా కనికరం లేదు సార్. కుందిరిపు నుంచి వచ్చాం సార్, మా కుందిరిపు మండలం. నైట్ వరకు అదే ప్రొటెస్ట్లో ఉన్నారు కదా, ఎగ్జామ్ జరగదని చెప్పేసి ఆయన సీఎం గారు చెప్పడము. అట్లా అని వచ్చి మళ్ళీ విత్డ్రా చేసుకున్నాం. ఉన్న పరంగా రాత్రి ఎగ్జామ్ ఉందని చెప్పడం అక్కడ నుంచి వచ్చేప్పటికి టైం అయిపోయింది. ఒక 10 నిమిషాలు ముందే వచ్చినా కూడా అలౌ చేయడం లేదు. సార్ వచ్చి రిక్వెస్ట్ చేసినా కూడా అసలు మాట్లాడడానికి కూడా ఎవరు బయటికి రావడం లేదు. ఇది పరిస్థితి. చూడొచ్చు ఇక్కడ మొత్తం మీద అయితే మాత్రం అనంతపూర్లో మొత్తం మీద అయితే మాత్రం చాలా చోట్ల. ఎందుకంటే మేము నిన్న సీఎం గారి దగ్గర విజయవాడలో ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళాము. వచ్చినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఎందుకంటే రాత్రి పోస్ట్పోన్ అవుతుందని అనుకున్నాం. ఇటువంటి పరిస్థితుల్లోనే అక్కడ నుంచి విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి మాత్రం ఒక 5-10 నిమిషాలు లేట్గా వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ అలౌ చేయలేదని వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఎందుకంటే మాకు ఇది చాలా వాల్యుబుల్ ఎగ్జాము. అందులో ముఖ్యంగా మేము సుదూర ప్రాంతం నుంచి రావాల్సిన పరిస్థితి కాబట్టి మాకు కాస్త లేట్ అయిన పరిస్థితుల్లో ఇక్కడ పోలీసులు వాళ్ళైతే అప్రోచ్ అవుతున్నారు. కాస్త ప్రిన్సిపల్ పర్మిషన్ ఇస్తే మేము లోపలికి పర్మిషన్ ఇస్తామని చెప్పేసి అంటున్నప్పటికీ కూడా ప్రిన్సిపల్ వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి వీరైతే మాకు ఎన్ని రోజుల నుంచి మేము ఎదురు చూసినటువంటి ఈ అవకాశాన్ని పోగొట్టుకున్న వాళ్ళం అవుతున్నాము అని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి మొత్తానికైతే మాత్రం మరి ఎందుకంటే నిన్న విజయవాడ నుంచి బయలుదేరి వచ్చినటువంటి నేపథ్యంలో కాస్త లేట్ అయిందని వారు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే వారి ఆవేదన అయితే మాత్రం ఇక్కడ అధికారులు మళ్ళీ ఆలకిస్తారనేది వేచి చూడాల్సిన అంశం. అయితే మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ అనంతపురం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇప్పటికే ఎగ్జామ్ హాల్లోకి చాలామంది వెళ్ళిన నేపథ్యంలో ఎగ్జామ్స్ కూడా సజావుగా జరుగుతున్నాయని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకినేడు RTV అనంతపురం జిల్లా.